Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator channel. IPL 2024 ప్లే ఆఫ్ రేస్ అయితే చాలా ఉత్కంఠభరితంగా T20 మ్యాచ్లు అనేది జరుగుతుంది. అది ఎలానో ఈ వీడియోలో మనం ఎలాగో చూద్దాం. ఇవాళ SRH వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంది. చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ SRHకి. ఎందుకో కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇవాల్టి మ్యాచ్ కోసం వెయిట్ చేసేవారు వీడియోని లైక్ చేయండి. ఆ లైక్ చూసినా SRHకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఎంత ఫాలోయింగ్ ఉందనేది అర్థం కావాలి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. IPL అండ్ SRH అప్డేట్స్ మన ఛానల్లో ఎర్లీగా ఉంటాయి అండ్ అనాలిసిస్ కూడా. సో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోలోకి వెళ్దాం. అండ్ వెళ్ళినట్లయితే ప్లే ఆఫ్ రేస్లో రాజస్థాన్ రాయల్స్ ముందుంది. 10 మ్యాచ్లో 8 గెలిచింది. పాజిటివ్ రన్ రేటు 0.6. వీళ్ళు వెళ్ళిపోయారు ప్లే ఆఫ్కి. నెంబర్ 2 కోల్కతా నైట్ రైడర్స్ 10 మ్యాచ్లో 7 గెలిచారు. 1 పాజిటివ్ రన్ రేట్లో ఉంది. అండ్ LSGతోని మ్యాచ్ జరిగే అప్పుడే నేను ఈ వీడియో చేస్తున్నాను. సగం అయిపోయింది మ్యాచ్. గెలిచే పరిస్థితుల్లో కోల్కతా నైట్ రైడర్స్ అయితే కనిపిస్తుంది. గెలిస్తే మాత్రం వీళ్ళు ఇంకా పైకి వెళ్ళిపోతారు. టేబుల్లో టాప్ 2లో ఉండిపోతారు. అండ్ నెంబర్ 3 CSK ఉంది. 11 మ్యాచ్లో 6 గెలిచారు. సో వీళ్ళైతే నమ్మశక్యం కాని విజయం సాధించారు పంజాబ్ కింగ్స్ మీద. ముస్తఫిజుర్ అండ్ పతిరానా ఇద్దరు లేనప్పటికీ చాలా తక్కువ స్కోర్ను డిపెండ్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నేను యాక్చువల్గా ఓడిపోతారు అనుకున్నాను CSK, కానీ గెలిచారు. సో దీంతో వీళ్ళు 3వ ప్లేస్కి వచ్చారు. పాజిటివ్ 0.7 రన్ రేట్. అండ్ నెంబర్ 4లో LSG ఉంది. నేను వీడియో చేసే టైంకి ఇంకా KKR మీద ఓడిపోతే ఇది రన్ రేట్ ప్రకారం కిందికి కూడా వెళ్ళొచ్చు. సో 10 మ్యాచ్ల్లో 6 విజయాలతో ఉన్నారు వీళ్ళైతే. అండ్ వీళ్ళు కూడా ప్లే ఆఫ్ చేరుకోవాలంటే దిమ్మ తిరిగేలా కష్టపడాల్సి ఉంటుంది. ఎందుకంటే CSK పాజిటివ్ రన్ రేట్ అండ్ టేబుల్లో పైకి వెళ్ళిపోయింది. అండ్ ఒకవేళ LSG కనుక KKR మీద ఓడిపోయినట్లయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అండ్ నెంబర్ 5లో SRH ఉంది. SRH 5వ స్థానంలో వీడియో చేసే టైంకి అయితే ఉంది 0.09. సో ఈ రన్ రేట్ అయితే తక్కువ ఉంది 0.07. సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇవాల్టి మ్యాచ్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి. లేకుంటే 11 మ్యాచెస్లో 6 విన్ అంటే నెక్స్ట్ 3 మ్యాచెస్కి 3 మ్యాచెస్ గెలవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఎందుకంటే కాంపిటీషన్ కూడా అదే లెవెల్లో ఉంది CSK LSG నుంచి. అండ్ నెంబర్ 6లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. 11 మ్యాచ్ల్లో 5 గెలిచారు. వీళ్ళు కనుక నెక్స్ట్ 3 మ్యాచ్లు గెలిస్తే వీళ్ళకు ఛాన్స్ ఉంటుంది. సో అది కాస్త కష్టమైనప్పటికీ కూడా ఇప్పటివరకు టెక్నికల్గా ఇంకా ఛాన్స్ అయితే ఉంది. అండ్ RCB 11 మ్యాచ్లో 4. ఇది సాధ్యం కాని పని అని చెప్పొచ్చు ఇంకా మిగతా టీమ్స్కి. నెంబర్ 8లో పంజాబ్ కింగ్స్ ఉంది. 11 మ్యాచ్లో 4. సో వీళ్ళందరికీ ఇంకా ఛాన్స్ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వరుసగా వాళ్ళు మ్యాచ్లు గెలిచినా కూడా వాళ్ళకి 7 మ్యాచ్లే గెలుస్తారు కాబట్టి వాళ్ళకి ఛాన్స్ లేదు. అండ్ ఇవాళ SRH మ్యాచ్లో ఎట్టి పరిస్థితిలో గెలవాల్సిన మ్యాచ్. అండ్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ కూడా అంత బలంగా లేదు. SRH ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అయిన ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ మళ్ళీ చెలరేగడానికి ఇదొక మంచి అవకాశం. ఎలాగో ప్యాట్ కమిన్స్ బౌలింగ్ తీసుకోము, ఇక నుంచి బ్యాటింగ్ తీసుకుంటామని స్పష్టం చేశాడు. సో ఆ పిచ్ ఎలా ఉన్నా దాని పరిస్థితి ఏదైనా కూడా ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ తీసుకుంటాడు. బ్యాటింగ్ తీసుకుంటే ఇద్దరు తుఫాన్ ప్లేయర్స్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఇద్దరు బ్యాటింగ్ రావడం జరుగుతుంది. సో ముంబై ఇండియన్స్లో మంచి స్పిన్నర్ లేడు, ఒక బౌలర్స్ ఉన్నారు. అందులో జస్ప్రీత్ బుమ్రా ఎలాగూ అతన్ని చూసుకుని ఆడితే సరిపోతుంది. మిగతా వాళ్ళ మీద చెలరేగినా కూడా ఒక భారీ స్కోర్ కొట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ ఇవాళ గెలిచినట్లయితే 11 మ్యాచ్ల్లో 7 విజయాలతోనే చాలా టాప్లోకి వెళ్ళిపోతుంది SRH. అండ్ ఆ తర్వాత 3 మ్యాచ్ల్లో 1 గెలిచినా కూడా చాలా ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒక్క ఓటమి ఆ ఒక్క విజయంతో ప్లే ఆఫ్ అయితే డిసైడ్ కాబోతుంది. సన్ రైజ్ హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద లోపం ఏంటంటే ఒక స్పిన్నర్ లేడు. అందరు స్పిన్ కోచెస్ కానీ స్పిన్నర్ లేడు. ఇప్పుడు పిచెస్ చాలా ఓల్డ్ అయ్యాయి అండ్ స్పిన్కు సహకరిస్తున్నాయి. ప్రతి టీంలో కూడా స్పిన్నర్స్ ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ టాప్లో ఉందంటే అందులో అశ్విన్ అండ్ యుజ్వేంద్ర చహల్ స్పిన్లో రాణించారు. అండ్ కోల్కతా నైట్ రైడర్స్లో అయితే స్పిన్ వల్లే వాళ్ళు గెలుస్తున్నారు. వరుణ్ చక్రవర్తి అండ్ సునీల్ నారాయణ్ వీళ్ళిద్దరు చేయబట్టే వాళ్ళు మ్యాక్సిమం మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు. సో స్పిన్ ఇప్పటి వరకు అవసరం పడకపోయినా కూడా ఫ్యూచర్లో SRHకు ఆ స్పిన్ బౌలింగ్ లేకుండా ఓన్లీ ఫాస్ట్ బౌలింగ్తోని, అది కూడా నటరాజన్ అండ్ మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ భువనేశ్వర్ కుమార్ స్వింగ్ సపోర్ట్ చేసినప్పుడు రెచ్చిపోతున్నాడు. అండ్ ప్యాట్ కమిన్స్ బాగానే వేస్తున్నాడు. జయదేవ్ ఉన్నాడు కాబట్టి యావరేజ్. సో ఇలాంటి బౌలింగ్తోని టైటిల్ కొట్టేదాకా వెళ్ళడం అయితే కాస్త కష్టం. ఒక మంచి స్పిన్నర్, కనీసం ఒక 4 ఓవర్లు వేసే స్పిన్నర్ ఎట్టి పరిస్థితుల్లో టీంలో ఉండాలంటే మనకు సన్ రైజ్ హైదరాబాద్లో మయాంక్ మార్కండే ఉన్నాడు. అండ్ జాతవేద్ అయితే ఇప్పటివరకు ట్రై చేయలేదు. ఇతను ఇంకా ట్రై చేస్తారని కూడా నాకైతే అనిపించట్లేదు. చేస్తే మయాంక్ మార్కండేనే మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ మార్కో యాన్సన్ ఆడించారు. అండ్ అతని ప్లేస్లో విజయకాంత్ని ఆడిపించిన బాగానే ఉంటుంది. ఒక బ్యాట్స్మెన్ని మనకు ఎక్స్ట్రా తీసుకుంటున్నారు ఆల్రెడీ. అన్మోల్ ప్రీత్ సింగ్ ప్లేస్లో అనే
ఒక అన్మోల్ ప్రీత్ సింగ్ని అయితే తీసుకుంటున్నారు. అతడు ఏ మ్యాచ్లో కూడా సరిగా ఆడట్లేదు, వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. 2 మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు. ఇప్పటికే అతడు చాలా ప్రెషర్లో ఉన్నాడు. ఈ మ్యాచ్లో కూడా ఛాన్స్ ఇచ్చినా కష్టమే. సో అన్మోల్ ప్రీత్ సింగ్ ప్లేస్లో ఇంకెవరైనా కొత్త బ్యాట్స్మెన్ ట్రై చేస్తే బాగుంటుంది. లేకపోతే అదే మయాంక్ మార్కండేను ఆడిపించినా కూడా సరిపోతుంది. అండ్ అదేవిధంగా మార్కో యాన్సన్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్కి ఒక ఛాన్స్ ఇస్తే బాగుంటుంది. గ్లెన్ ఫిలిప్ స్పిన్ కూడా వేయగలడు. 3-4 వికెట్లు తీస్తాడు ఒక్కొక్క మ్యాచ్లో, వన్డే మ్యాచెస్లో అండ్ T20లో కూడా 2 వికెట్లు చాలాసార్లు తీశాడు. సో ఇలాంటి గ్లెన్ ఫిలిప్ని అయితే పక్కన పెట్టారు. సో ఒక మల్టీ టాలెంటెడ్ ప్లేయర్, అతన్ని ఉపయోగించుకుంటే బాగుంటుంది ఈ మ్యాచ్లో అని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూసినట్లయితే సన్ రైజ్ హైదరాబాద్ ఒకవేళ మ్యాచ్ గెలవాలంటే ఇషాన్ కిషన్ అండ్ రోహిత్ శర్మ, సో వీళ్ళు ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్. సో మన బౌలింగ్కి వీళ్ళని అవుట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మాత్రం వీళ్ళు చెలరేగుతారు. అండ్ నామన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ కూడా ఫెంటాస్టిక్ ప్లేయర్, తిలక్ వర్మ ఉన్నాడు, నెహాల్ వదర్, హార్దిక్ పాండ్యా, టిమ్ డేవిడ్, సో మొదలైన మంచి బ్యాట్స్మెన్ అయితే ఉన్నారు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో వీళ్ళు కాస్త వీక్ ఉన్నారు. అది యూస్ చేసుకొని బ్యాట్స్మెన్ మాత్రం ఒక భారీ స్కోర్ 250 అలా భారీ స్కోర్ కొడితే మాత్రం గెలిచే అవకాశాలు ఉంటాయి. సో సెకండ్ బ్యాటింగ్ అయితే చెప్పలేం, ఫస్ట్ బ్యాటింగ్ అయితే మాత్రం భారీ స్కోర్ కొట్టాల్సే ఉంటుంది. నితీష్ కుమార్ ఆల్రెడీ ఫామ్లో ఉన్నాడు అండ్ ట్రావిస్ హెడ్, సో ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ ఫామ్లోనే కనిపిస్తున్నారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ అండ్ అన్మోల్ ప్రీత్ సింగ్ ఒక్కడు మాత్రం వరుసగా ఫెయిల్ అవుతున్నాడు. ఇతడి ప్లేస్లో ఇంకెవరైనా వచ్చే అవకాశం ఇవాళ డెఫినెట్గా ఉంది. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే హెన్రిచ్ క్లాసెన్ ఉన్నాడు. T20కి సంబంధించిన స్పెషలిస్ట్ ప్లేయర్లంతా SRHలోనే మీకైతే కనిపిస్తున్నారు. అండ్ బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్, ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాడ్కట్, సో ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ టీం అయితే ఉంది. స్టార్టింగ్లో రన్స్ ఇచ్చినా కూడా చివర్లో కంట్రోల్ చేస్తున్నారు. మీరు చూసినట్లయితే 19 ఓవర్, 18 ఓవర్, 17, 16 ఇలాంటి ఓవర్లలో చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు SRH. ఇది సార్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు. స్టార్టింగ్ ఓవర్లో విపరీతంగా రన్స్ ఇచ్చినా కూడా చివర్లో మాత్రం చాలా కంట్రోల్ చేసి బౌలింగ్ చేస్తున్నారు అండ్ మ్యాచెస్ని కూడా గెలిపిస్తున్నారు. ఒకవేళ సెకండ్ బౌలింగ్ చేసినట్లయితే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినట్లయితే, సో ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇవాళ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ ఇవాళ SRH చేయాల్సింది ఒకటే, అన్మోల్ ప్రీత్ సింగ్ ప్లేస్లో మయాంక్ మార్కండే ఆర్ జాతవేద్ అండ్ మార్కో యాన్సన్ ప్లేస్లో గ్లెన్ ఫిలిప్, వీళ్ళని ఆడిస్తే SRH బ్యాటింగ్లో ఎలాగో నామన్ ధీర్తోని వాళ్ళు ట్రై చేయొచ్చు. మేబీ నామన్ ధీర్ బ్యాట్స్మెన్గా ఫెయిల్ అవుతున్నాడు, కానీ ఒక ఆఫ్ స్పిన్నర్ కాబట్టి ఇవాల్టి మ్యాచ్లో ఇతనికి మళ్ళీ ఛాన్స్ ఇచ్చి ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఉన్నప్పుడు ఈ ఆఫ్ స్పిన్నర్ని ఆడించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మొత్తానికి ఈ ఆఫ్ స్పిన్నర్ని ఇవాళ ఎలా ఆడతారు సన్ రైజ్ హైదరాబాద్ బ్యాట్స్మెన్ అని చూడాల్సి అయితే ఉంది. సో కాస్త బ్యాటింగ్కి అనుకూలించిన వికెట్ అయినా కూడా ఈ SRH బ్యాట్స్మెన్ చెలరేగడానికి మంచి అనువైనటువంటి బౌలింగ్ డిపార్ట్మెంట్ ముంబై ఇండియన్స్ది. సో ఎవరు కూడా అంత ఇంప్రెసివ్గా రాణించట్లేదు. సో SRH బ్యాట్స్మెన్కి ఇంతకంటే మంచి అవకాశం అయితే దొరకదు. సో ఇవాళ ఖచ్చితంగా ఒక 225 అలా దాటించినట్లయితే బౌలింగ్లో ఎలాగోలా మేనేజ్ చేసి చివరి ఓవర్ వరకైనా గెలుస్తున్నారు దాదాపు.